అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసించుచు వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములతో పొగడబడుచు భూమి ఆకాశములను తండ్రి నీ యొక్క కను సైగలతో శాసిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. మేము అల్పులము అయోగ్యులమైన మేము నీ పోలికలో రూపింపబడి సమస్తము సర్వసృష్టి నీ యొక్క మాటను వ్యతిరేకించక తన కాలముల యందు ప్రతి ఒక్క క్రమము రీతిగా నీ ఏర్పాటు చేసిన క్రమము రీతిగా మరి జరిగిస్తూ వస్తున్నాయి. కానీ మానవులమైన మేము నీ ఎడల వ్యతిరేక భావముతో శరీరాశలను లోక ఆశలను మేము కలిగి జీవిస్తూ నీకు వ్యతిరేకముగా ఉంటున్నాం తండ్రి. అయినను నీ యొక్క కరుణ దయ కటాక్షములు మా మీద ఉంచి మమ్మల్ని సజీవుల లెక్కలలో ఉంచుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పని ఏమో మేము ఎరుగినట్లుగా మాకు నేర్పి తెలియజేసి నీ నామ మహిమార్థమై వాడబడినట్లుగా మా ప్రాణాత్మ దేహములను నడిపించమని బలపరచమని ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సియా నామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తప్పిపోయిన నన్ను వెదుకుట కొరకు దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు తప్పిపోయిన నన్ను వెతుకుట కొరకు దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు కొండలు కోనలు దాటాడు లోయల లోతులు వెదికాడు కొండల కోనలు దాటాడు లోయల లోతులు వెదికాడు మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నిత్య కాపరి మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నిత్య కాపరి గొర్రెల గొప్ప కాపరి నా యెషువా మంద కొరకు ప్రాణం పెట్టిన నా యెషువా గొర్రెల గొప్ప కాపరి నా యెషువా మంద కొరకు ప్రాణం పెట్టిన నా యెషువా. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము. యూదా రాజ్యమును యోవాషు కుమారుడైన అమజ్యా 26వ సంవత్సరములో ఏలనారంభించి 29 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించుకోవడం. ఇతడు అమజ్యా అదోనీవారి దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. ఎలాగనంటే ఉన్నత స్థలములైతే పడగొట్టలేదు, బలులు ఆపు చేయలేదు, నిలిపదేయలేదు. కానీ అతని తండ్రి ఎవరినైతే హతము చేశాడో వారిని హతము చేస్తూ వారి పిల్లల్ని చంపకుండా వదిలేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరిని పాపం వలన వారు మరణించాలి అన్న కాన్సెప్ట్ ధర్మశాస్త్రము నేర్పింది. కాబట్టి ధర్మశాస్త్ర ధర్మ విధిని జ్ఞాపకం చేసుకొని చంటి పిల్లలను చంపకుండా మరి వదిలివేయటం ద్వారా అదోనీవారి దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతని తండ్రి దుర్మార్గుడుగా దుష్టుడుగా ఉన్నాడు. కానీ ఇతను అదోనీవారి దృష్టికి నీతిమంతుడిగా
ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోదోమీయులను ఓడించడం ద్వారా ఇతనిలోని అమజ్యాకి గర్వము వచ్చినదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఇజ్రాయేల్ రాజు యెహోయాషు తెలియజెప్తూ ఉన్నప్పటికీ మరి యోధా రాజు అయిన అమజ్యా దాన్ని లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత ఇజ్రాయేల్ రాజు యోవాషు ఇతనిని బెత్షెమెషు సెలా పట్టణంను పట్టుకున్నటువంటి ఈ అమజ్యాను ఈ యెహోయాషు అతన్ని ఓడించి ఇతన్ని పట్టుకున్నాడు, అమజ్యాన్ని పట్టుకున్నాడు. ఆ విధముగా పట్టుకొని తర్వాత యెరూషలేము గోడను ప్రాకారమును 400 మూరల మరి ఆ యొక్క గోడను కూల్చివేయటం ద్వారా యోధా వారికి రక్షణ లేకుండా పోయినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.